ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి అయిన దేవా, యేసుక్రీస్తు ప్రభువా, మా ప్రియరక్షక, ఉదయకాలము వాక్యము ధ్యానించు ఉండగా మీరే మా అందరితో మాట్లాడండి. విని గ్రహించి అనుసరించి జీవించులాగున ఈ వాక్యం మాకు వివరించుమని యేసు నామమున ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనం చదివిన వాక్య భాగము మత్తయి సువార్త 7వ అధ్యాయము ఈ 16వ వచనం నుంచి 20వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి కదా. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ఫలాల్ని బట్టి చెట్టు అట్లాంటిదో చెప్పవచ్చు, అంతే కదండి. చెట్టును చూస్తే అర్థం కాదు, గింజను చూస్తే అర్థం కాదు, ఆ పండు కొరికి చూసేదాకా అది ఎలాంటిదో మనకు తెలియదు కదండి. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం కూడా ఏం చెప్తుందంటే, ఆ పండును బట్టి ఆ చెట్టు స్వభావాన్ని ఏ రీతిగా మనం చెప్పగలమో, ఒక మనిషి తను ఫలించిన విధానాన్ని బట్టి, వాడి యొక్క ఫలములను బట్టి వాడి క్యారెక్టర్, వాడు ఎలాంటివాడో మనం చెప్పగలమట. ఈ లోకంలో 2 రకాల క్రైస్తవులు ఉన్నారు. ఒకటి, క్రీస్తు యొక్క అడుగుజాడలను అనుసరించి నడిచే నిజ క్రైస్తవుల గుంపు ఒకటి. రెండవది, వాళ్ళు క్రైస్తవులే కాదని కాదు, వాళ్ళు క్రైస్తవులే, కానీ ఈ క్రీస్తు ద్వారా మాకేం దొరుకుతుంది, మేమేమి లాభపడగలం. ఎంతసేపు అనేక జన సమూహములు యేసయ్యను వెంబడించారు, కానీ కొద్దిమందే శిష్యులుగా పిలువబడ్డారు కదండి. జన సమూహములు బైబిల్లో ఉంటుంది, బహుజన సమూహములు ఆయనను. కుంటోడు ఎందుకు వచ్చాడు యేసయ్య కాడికి? కాళ్ళు వస్తాయని వచ్చాడు. గుడ్డోడు ఎందుకు వచ్చాడు యేసయ్య కాడికి? కళ్ళు వస్తాయని వచ్చాడు. కుష్ఠరోగి ఎందుకు వచ్చాడు యేసయ్య కాడికి? వీళ్ళెవరూ రక్షణ కోసం రాలే, వాళ్ళు రక్షణ కోసం రాలే, పరలోకం కోసం రాలే, పరలోక నిరీక్షణ కోసం వచ్చినోళ్ళు కాదు. కేవలం వాళ్ళకున్న రోగాలను బట్టి, వ్యాధులను బట్టి, బాధలను బట్టి, భూమి మీద ఉన్న మా ఈ కష్టాలు దొరికితే చాలు, ఇక మిగతాది పరలోకం నరకం ఏదైతే మాకెందుకు, అవన్నీ మాకు అవసరమా అనుకొని వచ్చారు. యేసయ్య ఈ రక్షణ ఇస్తూ వాళ్ళకు నిజరక్షణ గురించి బోధించాడు. అరే, జీవితం అంటే గుడ్డోడివి కళ్ళు రావడం ఇదే కాదురా, నీ ఆత్మీయ నేత్రాలు తెరిచి చూడు నీ సృష్టికర్తను అని యేసయ్య పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అనే సువార్తను ప్రకటించాడు కదండి. ఆ సువార్తను విన్న వాళ్ళు ఆయనను రక్షకునిగా అంగీకరించారు. ఇప్పుడు యేసయ్యను వెంబడించిన వాళ్ళలో 2 గుంపులు. ఒక గుంపేమో రక్షణ కోసం యేసుతో పాటు నిత్య జీవంలో ప్రవేశించాలని ఆయన అడుగుజాడల్లో నడిచిన గుంపు. ఒక గుంపేమో ఈ లోక అవసరాల కోసం, ఈ బాధలు ఈ కష్టాలు పోతే చాలు, అంతవరకే, ఇక మాకు యేసయ్య, మిగతా వద్దు, మాది మాకే, మళ్ళీ మా తిండి మేమే తింటాం, మా తాగుడు మేమే తాగుతాం, మేము చేసే లంగ పనులన్నీ మేము అట్నే చేస్తాం, మేము ఈ లోకంలో మా బుద్ధులు మార్చుకోం, మా ఆలోచనలు మార్చుకోం, మా పద్ధతులు మార్చుకోం, మా విధానాలు మార్చుకోం, కానీ మాకేం కావాలా? మేలు కలగాలి. అందుకే దేవుడు ఆ చెట్టు ఎలాంటి పండ్లను పండుతుంది అనే దాన్ని బట్టి ఆ వ్యక్తి ఎలాంటి వాడో మనం గుర్తుపట్టగలం అని దేవుని వాక్యాన్ని బట్టి అక్కడ చెప్తూ ఉన్నాడు. 17వ వచనాన్ని చూడండి. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములను ఫలించను. హల్లెలూయా. మంచి చెట్టు ఏ ఫలాన్ని పండిస్తుందండి? మంచి పండు పండలేదనుకోండి, ఆ చెట్టు ఉంచుతారు ఎవరైనా? ఓ రోజు హాలిడే దొరికింది కదా అని మా స్కూల్ ఫ్రెండ్స్ అందరితో కలిసి ట్రక్కింగ్ పెట్టుకున్నాం. ట్రక్కింగ్ అంటే కొండలు ఎక్కడం. అప్పుడు స్కౌట్స్ అండ్ గైడ్స్లో ఉండేవాళ్ళం స్కూల్లో. ఓ పెద్ద పెద్ద రోపులు పెట్టుకొని, పెద్ద వాటర్ బాటిల్స్ అవి ఇవి అన్నీ పెట్టుకొని ఎక్కితే పైన చాలా ఇవి ఉన్నాయి, ఏది మునగ చెట్లు, మునక్కాయలు. అరే, ఇంత విస్తారంగా మునక్కాయలు ఉన్నాయి, మునగ చెట్లు ఉన్నాయి, దీన్ని ఎవడు తీసుకోపోవట్లేదు, ఎవడు చేసుకోవట్లేదు అని అన్నీ కోసుకొని ఇంత పెద్ద మూట, పెద్ద పెద్ద మూటలు అన్నమాట. దాదాపు 300 మునక్కాయల దాకా కూర్చుంటాం, పట్టుకోవడానికి ఇంత పెద్ద కర్రల మూపులాగా తీసుకొని వస్తే ఓ మా అమ్మ చాలా ఖుషి అయిపోయి అవి తీసుకుపోయి వాళ్ళ టీచర్లందరికీ పంచేది. నా కొడుకు చూడు ఎంత ఘనకార్యం చేసిండో అని.
తెల్లారి వాళ్ళంతా వండుకొని వచ్చిన తర్వాత ఏం టీచర్ అంత చేదు చేదు మునక్కాయలు తెచ్చి అన్ని అయ్యి పిచ్చి మునక్కాయలు కాబట్టి ఎవడు కోయలే. దాని గురించి అక్కడ వాళ్ళకి తెలుసు కాబట్టి ఎవడు దాన్ని ముట్టను కూడా ముట్టలే. మాకు తెలవక మేము తెచ్చినాం. మా అమ్మ కూడా దాని గురించి అవగాహన లేక ఆమె ఖుషీలో ఆమె చేసింది తోటి టీచర్లకు నలుగురికి సరే నా కొడుకు ఎంత గొప్ప కార్యం చేసిండని పంచింది. అప్పుడు ఆహా దీంట్లో మునక్కాయల్లో కూడా మంచి ఉంటాయి, మనుషుల్లో మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉన్నట్టే పళ్ళల్లో కూడా పనికొచ్చాయి. అప్పుడు బైబిల్లో ఉన్నది గుర్తొచ్చింది. కొందరు కారు ద్రాక్షాలు కాసిరి అట. కారు అంటే ఆ ద్రాక్షలు తినడానికి పనికిరావు, వ్యర్థం. చూడ్డానికి మంచిగా ఉంటాయి, మన ద్రాక్ష పళ్ళలానే ఉంటాయి, నిగనిగలాడతాయి. అబ్బా చూడగానే టంగన తినేద్దాంరా అన్నంత నోరూరుతుంది. కానీ అవి కారు ద్రాక్షలు. మంచి ఫలములు ఫలించని చెట్టును ఏం చేశారు? 20వ వచనంలో ఏం చేశాడు చూడండి. నరకబడి అగ్నిలో వేయబడను. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. అక్కడ అంత కష్టపడి విత్తనం పెట్టి నీళ్లు పోసి పాదు పోసి ఇంత కష్టపడి పెంచిన చెట్టు కారు ద్రాక్షాలు ఇస్తే ఆ యజమాని ఏం చేస్తాడండి? కొట్టేస్తాడు. ఎందుకు అవసరం అది? దాని బదులు ఒక మంచిదాన్ని పెడదాం. ఈ భూమి మీద దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు మంచి బతుకు బతకడం కోసం. మనం మంచి ఫలములు ఫలించాలి. దేవుడు మన నుంచి ఏం కోరుతున్నాడు? పరలోకపు తండ్రి మంచి వ్యవసాయకుడు. ఈ లోకంలో ఆయన వ్యవసాయం అనే ఆయన సామ్రాజ్యాన్ని ప్రారంభించాడు కదా. ఆయన నాటిన మొక్కలు మనందరం. ఆయన నాటిన మొక్కలు. ఆ విత్తనమే వాక్యం అనే విత్తనం. ఆ విత్తనం ఫలించి అభివృద్ధి పొంది మనలో మంచి ఫలాల్ని తీసుకురావాలి. యేసయ్య దగ్గరికి వచ్చే వాళ్ళల్లో లాభంతో వచ్చిన వాళ్ళు కూడా ఫలిస్తున్నారు, కానీ ఆ ఫలము నిష్ప్రయోజనమైన ఫలం. అది కారు ద్రాక్ష. ఇప్పుడు యేసయ్య దగ్గరికి వస్తే కారు కొనుక్కున్నావు, యేసయ్య దగ్గరికి వస్తే ఇల్లు కొనుక్కున్నావు, యేసయ్య దగ్గరికి వస్తే ఉద్యోగం వచ్చింది, యేసయ్య దగ్గరికి వచ్చావు పెళ్లి చేసుకున్నావు, యేసయ్య దగ్గరికి వచ్చావు పిల్లలు పుట్టారు. ఇవన్నీ లోక సంబంధమైన దీవెన. ఇది చాలా ఇది చాలా ఇది యేసయ్యను నమ్మనోడికి కూడా వస్తుంది. యేసయ్యను నమ్మనోడు నీ ఇంటికంటే పెద్ద ఇల్లు కట్టుకోలేదండి, మరి వాడికి యేసయ్య కాదుగా సహాయం చేసింది కదా. యేసయ్య నమ్మనోడు నీకంటే పెద్ద కారు కొనుక్కోలేరా? యేసయ్య నమ్మనోడు నీకంటే పెద్ద వ్యాపారం లేదా? అంటే నీకంటే ఎక్కువగా లోకానుసారంగా దీవించబడ్డది ఎవడు? యేసుని నమ్మని వాడే. వాడు లోకానుసారంగా దీవించబడ్డాడు. దేవుడు నిన్ను దీవించాలనుకున్నది ఈ దీవెన కాదు, అసలు ఇది అశాశ్వతం. ఈ దీవెన అశాశ్వతం, ఈ రోజు ఉండి రేపు పోతుంది. గవర్నమెంట్ మారినట్టే ఈ లోకంలో ఉన్న ఆశీర్వాదాలన్నీ ఎప్పుడు మారుతాయో తెలియదు, ఎప్పుడు ఉద్యోగాలు పోతాయో తెలియదు, ఎప్పుడు ఉద్యోగాలు మారుతాయో తెలియదు, ఎప్పుడు మనం సంపాదించుకున్న డబ్బు దొంగల పాలవుతుందో తెలియదు, ఎప్పుడు మనం కూడబెట్టుకున్న డబ్బు మరి హాస్పిటల్లో పాలు అవుతుందో మనకు తెలియదు. మనం అనుకుంటున్నాం ఇదే ఆశీర్వాదం అని అనుకుంటున్నాం, అదే మంచి ఫలములు ఫలించండి అంటున్నారు. ఈ లోక సంబంధమైన బ్లెస్సింగ్స్ కాదు కావాల్సింది, ఈ లోక సంబంధమైన ఫలాలు కాదు. వాటిని కారు ద్రాక్షతో పోల్చాడు ఆయన. ఈ లోక సంబంధమైన ఫలాలు యేసుని నమ్మిన వాడికి నమ్మని వాడికి కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కడికి కూడా ఏదో ఒక రకంగా ప్రయోజనం అవుతుంది. సోమరిపోతుల్లాగా ఉండకుండా ఒళ్ళొంచి పనిచేసేవాడికి తప్పకుండా దీవించబడతాడు. దానికి యేసయ్య వాడి జీవితంలో ఉండాల్సిన అవసరం లేదు. కానీ యేసయ్య లేకుండా రక్షణ లేదు, యేసయ్య లేకుండా మారు మనస్సు లేదు, యేసయ్య లేకుండా పరలోకం లేదు, యేసయ్య లేకుండా నిత్య జీవం లేదు. అది నిత్యమైన ఆశీర్వాదం. ఆ మంచి ఫలములు మీరు ఫలించాలి అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడండి? ఆ మంచి ఫలములు మీరు ఫలించాలి. లోక సంబంధమైన ఫలాల గురించి కాదు ఆయన అన్నది. మంచి ఫలములు మీరు ఫలించండి. మంచి ఫలాలు ఫలించడం అంటే ఏంటి చెప్పండి? ఆత్మీయ జీవితంలో యథార్థంగా బతకడం, వాక్యానుసారంగా జీవించడం. పరలోక రాజ్యము సమీపించి ఉన్నదన్న వాక్యాన్ని యేసయ్య సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకానికి ప్రకటించమన్నాడు. ఆయన శిష్యులు అదే పని చేశారు కదండి. దమస్కులో అననీయ అనే యేసయ్య శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 10వ వచనాన్ని
మీరు గమనిస్తే దమస్కులో అననీయ అనే ఒక శిష్యుడు ఉన్నాడు. ప్రభు దర్శనమందు అననీయతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నేనున్నాను. హల్లెలూయా. ఆయన పని కోసం పిలిచాడు. పిలవగానే అననీయ ఏమంటున్నాడు? ప్రభువా నేనున్నాను, ఐఎమ్ రెడీ ఫర్ దాట్. ఏం చేయాలా? ఏం చేస్తావా? సౌలు అని క్రైస్తవుల్ని హింసించడానికి వచ్చిన వాడు కళ్ళు పోయి 3 దినాల నుంచి ఆ ఇంట్లో మూలుగుతూ ఉన్నాడు. నువ్వు వెళ్ళి ఆయనకు ప్రార్థన చేయి, నువ్వు వెళ్ళి ఆయనకు రక్షణ సువార్తను బోధించు, బాప్తిస్మమే. అనేకులకు అధికారుల ముందు, రాజుల ముందు నేను ఆయనను నిలబెడతాను, ఆయన నా కోసం వాడబడతాడు, వెళ్ళు. భయపడ్డాడు అననీయ. వామ్మో, సౌలు మామూలుడు కాదయ్యా. మన క్రైస్తవులలో స్టెఫెనును రాళ్లతో కొట్టి చంపిన వాళ్ళలో మరి పూనుకున్నవాడు సౌలు ఒకడు. క్రైస్తవులు ఎక్కడ సమాజంగా కూడుకుంటే వాళ్ళని చెదరగొడుతున్నవాడు సౌలు. సౌలు క్రైస్తవులకు హింస. సౌలు ద్వారా క్రైస్తవులు చెదరగొట్టబడ్డారు. కాబట్టి ఆయన ఏదో పన్నాగం బండి క్రైస్తవులు ఏడున్నారా అని వెతికి పట్టుకోవడం కోసం ఏదో మారినట్టు దొంగ నాటకాలు చేస్తున్నాడు. కానీ సౌలు మంచోడు కాదు. సౌలు క్రైస్తవులకు హింస. దేవుడు మాట్లాడుతున్నాడు, అననీయా ఆయనను నేను పౌలుగా మార్చాను. సౌలును ఎలా మార్చాడు? పౌలుగా మార్చాడు. అనేకులకు సాక్షిగా నేను ఆయన నిలబెడతాను, నువ్వు. ఫస్ట్ ఏం చెప్తాడో దేవుడు మంచి పని చెప్తాడేమో అనుకొని అయ్యా నేనున్నానని చెయ్యెత్తిండు. నేనున్నానని సౌలు దగ్గరికి పోనేలోగా వామ్ము ఆయన చాలా ప్రమాదకరమయ్యా, ఆయనకు ప్రార్థన చేస్తే ఎక్కడ నా జీవితం ఏమవుతుందో, ఆయన నమ్మలేం. కానీ మంచి ఫలము అంటే ఈరోజు ఆది కాల సంఘ పితామహుడుగా పిలువబడ్డ పౌలు ఇంత ఉన్నతమైన బైబిల్లో కొత్త నిబంధనలో చూడండి, సగం పౌలు రాసిన పత్రికలే ఉంటాయి. అంత ఉన్నతమైన వ్యక్తిగా ఆయన పిలువబడ్డానికి ఎవరు కారణమయ్యాడు? అననీయ కారణం. పౌలు ఇంత ఉన్నతంగా ఫలించడానికి అననీయ ముఖ్యమైన కారణం. పౌలు అనే ఫలాన్ని కాసింది ఎవరు? ఇప్పుడు అననీయ. అదే కదండి. పౌలు అనే ఫలాన్ని ఎవరు కాశారు? మన జీవితంలో ఇగో ఈయనని నేను తీసుకొచ్చా, ఈయనని నేను నడిపించా, ఫలానోళ్ళని దేవుని దగ్గరికి నేను తీసుకొచ్చా, ఫలానోళ్ళకు సువార్త చెప్పా అని చెప్పుకోవడానికి మన జీవితంలో కొన్ని ఫలాలు ఉండాలి. నువ్వు ఎంతమందిని క్రీస్తు దగ్గర నడిపిస్తావో అన్ని ఫలాలు, అన్ని మంచి ఫలాలు నువ్వు దేవుని కోసం కాసినట్టుగా ఆయన అన్నది అదే, మీరు మంచి ఫలములను ఫలించాలి. ఏసే నమ్ముకున్నామండి, ఒక ఇల్లు దొరికిందండి, అది కాదు సాక్ష్యం. దొరుకుతుంది, పెద్ద వింతేం కాదు, అది పెద్ద సాక్ష్యమేం కాదు. నేను ఏసై దగ్గరికి ఒక కుటుంబాన్ని నడిపించాను, నేను ఒక దొంగను మార్చాను, నేను ఒక వ్యభిచారిని మార్చాను, నేను ఒక మోసగాన్ని మార్చాను, యేసుక్రీస్తు సువార్తను నేను పరిచయం చేశాను, ఏసే సన్నిధికి ఆయనను పట్టుకొని వచ్చాను. ఈరోజు ఆయన మారాడు. ఒకప్పుడు భయంకరమైన తాగుబోతూ ఈరోజు మారాడు. దేవుని వాక్యం ఆయనను మార్చింది, మంచి ఫలములు ఫలించున్నట్లుగా. ఇప్పుడు అననీయకు పండిండే పంట ఎవరండి? పౌలు. హల్లెలూయా. దేవుడు అలాంటి ఫలాన్ని మన దగ్గర నుంచి ఆశపడుతున్నాడు. ప్రియులారా, లోకాశీర్వాదాలు అవి వస్తాయి, అసలు దాని గురించి నువ్వు టెన్షనే పెట్టుకోవద్దు. నీ వయసు వచ్చిందంటే దేవుడు నీకు పెళ్లి చేస్తాడు, పెద్ద టెన్షనేలా. నువ్వు పుట్టినప్పుడే నీ పక్కటెముట కూడా పుట్టింది భూమి మీద, అంతే. ఇక తగు కాలమందు ఆయన వాటిని జతపరిచే దేవుడు. వాటి కోసం ప్రార్థన చేయి, కనిపెట్టు, అంతే. అంతేగాని ఇక పెద్ద వాటి గురించి వరి కావద్దు. భూ సంబంధమైన ఆశీర్వాదాల గురించి ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఎలా బతుకుదుమా, ఊరికే దాని గురించి ఇక మధ్యలో పెట్టుకోవద్దు. ప్రార్థన చేస్తున్నావుగా, దేవుడు నీ అవసరాలన్నీ కూడా ఆయన చూసుకుంటాడు. కానీ మంచి ఫలములు ఫలించడానికి మాత్రం తప్పకుండా మనము ప్రయత్నం చేయాలి. యోహాను సువార్త 1వ అధ్యాయము 41వ వచనంలో చూస్తే, ఆంద్రేయ అనే ఒక వ్యక్తి కనపడతాడు. ఆంద్రేయ తన సోదరుడైన పేతురును యేసు వద్దకు తీసుకురావడానికి
ఆడ సాధనంగా మారినట్టు మనం చూడొచ్చు. చూడండి, ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూసి మొదట తన సహోదరుడైన సీమోనును చూసి మేము మెస్సియాను కనుగొంటిమని చెప్పి యేసు యేసునొద్దకు తోడుకొని వచ్చాను. హల్లెలూయా. ఈరోజు పేతురు ఎంత ఉన్నతమైన సేవ చేశాడండి. యేసయ్య శిష్యులలో ఒక గొప్ప శిష్యుడు పేతురు కదా. దురుగు పేతురు అని ఆయనకు పేరు. మరి పేతురు యొక్క చరిత్ర యేసు ప్రభుకున్న శిష్యులందరికంటే కూడా ఎక్కువ చరిత్ర పేతురు సంఘటనలు కనపడతాయి మనకు. పేతురు అని చెప్పగానే ఏం గుర్తొస్తుంది? ఆయన వల పిగిలే అంతగా చేపలు పట్టాడు. రాత్రంతా చేపలు పట్టలే, యేసయ్య మాట విని చేపలు పట్టాడు, అదొక సంఘటన కనపడుతుంది. పేతురు నీళ్ళ మీద నడిచాడు, అదొక సంఘటన కనపడుతుంది. రూపాంతర కొండ మీద యేసయ్యను చూసి, ఆ యేసయ్యతో పాటు మోషే ఏలియాలను చూసి మనం ఈడ 3 పర్ణశాలలు కడదాం, ఆ సంఘటనలో నీకు పేతురు కనపడతాడు కదా. తర్వాత గెత్సెమనే తోటలో మరి సైనికుడి యొక్క చెవు నరికిన సంఘటనలో యేసయ్య కనపడతాడు. 3 మారులు అబద్ధం ఆడిన తర్వాత కోడి కొకరొక్కు అని కూసిన పేతురు కనపడతాడు కదా. పేతురు నిలబడి పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రసంగం చేసే 3000 మంది మారు మనస్సు పొంది బాప్తిస్మం తీసుకున్న పేతురు కనపడతాడు. మరి అట్లా పేతురు చెరసాల్లో వేయబడ్డప్పుడు సంఘమంతయు ప్రార్థించగా దేవదూత పేతురును చెరసాల నుంచి విడిపించి మరి రోదేను చిన్నది ఆ పేతురు స్వరాన్ని గుర్తుపట్టి పేతురు విడిపించబడ్డాడన్న సాక్ష్యం. ఎన్ని సంఘటనలు ఉన్నాయి చెప్పండి. ఇంత గొప్ప చరిత్ర కలిగిన పేతురు, ఈ పేతురు అనే ఫలం పండడానికి కారణం ఎవరు? ఆయన సహోదరుడైన ఆంద్రేయ. ఇప్పుడు ఆంద్రేయ కనిన మంచి ఫలము, ఆంద్రేయకు కలిగిన మంచి ఫలం ఎవరు చెప్పండి? పేతురు. హల్లెలూయా. అననీయ కలిగిన మంచి ఫలము పౌలైతే, ఆంద్రేయ కలిగిన మంచి ఫలము పేతురు. అట్లా మన జీవితంలో ఒక గొప్ప వ్యక్తిని మనం దేవుని దగ్గరికి నడిపే విధంగా ఉండాలి. మనం నడిపించిన వ్యక్తికి మనం తోడుగా ఉండాలి. మనం నడిపించిన వ్యక్తికి ఎప్పటికప్పుడు మనం ప్రోత్సహించి వారిని ఉత్తమమైన వ్యక్తులుగా మార్చాలి. ఈరోజు పేతురు చరిత్ర ఇంత గొప్పగా రాయబడి ఉందంటే అసలు పేతురు చరిత్రకు పునాది వేసింది ఎవరండి? ఆంద్రేయ. ఆయన యేసయ్య దగ్గరికి తీసుకొచ్చి యేసు ప్రభును పరిచయం చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 44-45 వచనాలు చూస్తే ఇక్కడ నతానియేలు అనే ఒక వ్యక్తి కనపడతాడు. చూడండి. ఫిలిప్పు బెత్సయిదా వాడు అనగా ఆంద్రేయ పేతురు అనువారి పట్టణపు కాపురస్తులు ఫిలిప్పు నతానియేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గురించి వ్రాసిరో ఆయనను మేము కనుగొంటిమని. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసని. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. నతానియేలు అనే వ్యక్తిని యేసయ్య దగ్గరికి తీసుకొచ్చిన ఆయన ఫిలిప్పు. వాళ్ళంతా ఒకే ఊరోళ్ళు. నతానియేలు, ఫిలిప్పు వీరంతా ఒక ఊరి వాళ్ళు అనమాట. మరి ఫిలిప్పు యేసయ్య నమ్ముకున్నాడు. ఇక నా బతికేదో నేను బతుకుతాను, హాయిగా ఉన్నాను, నా వరకు నేను సుఖంగా ఉన్నా, నా వరకు నేను సంతోషంగా ఉన్నా అనుకొని ఆగిండా? ఆగలే. ఫిలిప్పు అనుకున్నాడు, నేను ఏ రీతిగా మరి మోషే ధర్మశాస్త్రములోని ప్రవక్తల గ్రంథములలో ఒక మాట రాయబడి ఉంది, రాబో దినములలో నా వంటి ఒక ప్రవక్తను నేను మీలో నుంచి పుట్టిస్తాను. ఆ పుట్టినవాడు ఈయనే. ఆయనే యోసేపు మరియు మరియలకు పుట్టిన నజరేయుడగు యేసు. ఫిలిప్పు కనుక్కున్నాడు ఆ ఉన్నతమైన సత్యాన్ని. ఫిలిప్పు కనుక్కున్నాడు. ఆయన కనుక్కున్న సత్యాన్ని ఆయనతో ఆపలేదండి. ఆ సత్యాన్ని ఎక్కడికి తీసుకొచ్చాడు? తన ఊరి వారైన నతానియేలుకు చెప్పాడు. నతానియేలు పరిగెత్తుకొని యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా నీవు దేవుని కుమారుడవు. ఆమేన్. నీవు దేవుని కుమారుడవు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. నతానియేలు యేసయ్యని తెలుసుకోవడానికి ఇప్పుడు ఎవరు కారకులయ్యారు? ఫిలిప్పు కారకులయ్యాడు. నతానియేలు ఎవరికి పండిన పంట? ఫిలిప్పు పండిన పంట. అది మంచి ఫలము. మన జీవితంలో మంచిగా ఫలించడం అంటే
బాగా పెద్దిల్లు కట్టుకొని వెండి బంగారం సంపాదించుకొని ఉండడం కాదు ప్రియులారా. అది లోక సంబంధమైన ఆశీర్వాదం. అవి ఎట్లాగో వస్తాయి. దేవుణ్ణి కలిగి ఉన్నోడు దేవుడు విడిచిపెడతాడా అండి? నీ అవసరతలన్నీ ఆయన చూసుకుంటాడు. కానీ నువ్వు ఫలించాల్సిన ఫలం ఏంటి? నువ్వు నమ్ముకున్న యేసునకు నలుగురికి పరిచయం చేయడం, నీవు ప్రార్థించే యేసే దగ్గరికి నలుగురిని తీసుకుని రావడం, అదే నీవు ఫలించే మంచి ఫలం. దేవుడు అట్టి మంచి ఫలములను నీ దగ్గర నుంచి ఆశపడుతూ ఉన్నాడు. దేవుని కోసం మంచి ఫలాల్ని ఫలించేవారుగా ఉంటున్నామా? మనకు నిరీక్షణ. బతికున్నప్పుడు ఏమవుతామో మనకు తెలుసు, చచ్చిపోయాక ఏమవుతామో మనకు తెలుసు. ప్రతిదానికి ఒక క్లారిటీ, ట్రాన్స్పరెన్సీ, కన్ఫ్యూజన్ లేదు. కన్ఫ్యూజన్ లేని మానవుడు ఎవడైనా భూమి మీద ఉన్నాడంటే వాడు క్రైస్తవుడు మాత్రమే. హల్లెలూయా. ఒక ఉద్యోగం చేయాలంటే ఒక క్లారిటీ ఉంటుంది. నువ్వు ప్రార్థన చేస్తావు, దేవుడు నీతో మాట్లాడతాడు, పో బిడ్డ ఈ జాబ్ చేసుకోబో, క్లారిటీ, కన్ఫ్యూజన్ లేదు. ఉద్యోగం చేయాలా లేదా కన్ఫ్యూజన్ లేదు, క్లారిటీ ఇచ్చేస్తాడు దేవుడు. పెళ్లి సంబంధానికి పోయి వచ్చావు, ఆ పెళ్లి సంబంధం మంచిదా కాదా, నీకు తగిన వధువా కాదా, నీకు సాటి అయిన సహకారా లేదా, రాత్రి మోకాళ్ళకి ప్రార్థన చేస్తావు దేవుని సన్నిధిలో, కన్ఫ్యూజన్ ఉండదు, క్లారిటీ. అది నీకు సాటి అయిన సహకారి కాదంటే దేవుడు చెప్తాడు వద్దు, అయిపోయింది, క్లారిటీ చెప్పేస్తావు, ఈ సంబంధం మాకు వద్దండి, అంతే. ఇక నువ్వు వద్దన్నంత మాత్రాన అమ్మాయి చెడ్డది కాదుగా, ఆ అమ్మాయి నీకు తగినది కాదు. దేవుడు నీకు తగిన ఏర్పాటు నీకోసం ఏర్పాటు చేస్తాడు. ఎవరి ప్రత్యేకత వాళ్ళదే భూమి మీద. మనం ఒకరిని రిజెక్ట్ చేయడం ద్వారా వాళ్ళు నిన్ను రిజెక్ట్ చేసినట్టే. కాబట్టి నువ్వు వద్దన్నావని వాళ్ళు చెడ్డోళ్ళు కాదు, వాళ్ళు వద్దన్నారని నువ్వు చెడ్డోడివి కాదు. వాళ్ళు నీకు తగినైన వాళ్ళు కాదు. కలిసి వ్యాపారం చేయడానికే 4 సార్లు ఆలోచన చేస్తాం. మరి కలిసి కాపురం చేయాలన్నప్పుడు జీవితాంత భాగస్వామి కోసం దేవుని సన్నిధిలో కనిపెట్టవా? దేవుని అడగవా? క్లారిటీ, చేసుకోవాలా వద్దా, కన్ఫ్యూజన్ ఉండదు, క్లారిటీ. ఈ పిల్లనే చేసుకుంటాను, ఈ పనే పెడతాను. పొలంలో విత్తనాలు పట్టుకుంటావు, వర్షాలు పడ్డాయి, పొలం దున్నావు, రెడీ చేసావు, ఏ పంట వేయాలా, కన్ఫ్యూజన్ ఏమక్కర్లే. అరే నువ్వులేసి నష్టపోయాను, అరే కందులేసి నష్టపోయాను. ఎంత లోకస్తుడు కన్ఫ్యూజన్లో ఉన్నోడు చేస్తాడు. దేవుని బిడ్డలు ప్రార్థన చేసిపోయి విత్తనం నాటుతారు. ఏడ్చుచు నాటిన వాడు ఏం చేస్తాడట? సంతోషముతో పనులు కోయను. హల్లెలూయా. వ్యవసాయం చేసేటప్పుడు ఏడిపే వస్తుంది, పెట్టుబడి పెట్టాలి కదండి. వ్యవసాయం ఎంత దున్నాలా, ఎంత కష్టపడాలా, ఒళ్ళు ఉంచాలా, కష్టపడాలా, పొలాల్ని శుభ్రం చేసుకోవాలా, అవునా? అక్కడి నుంచి ఇక్కడి నుంచి అప్పులు తెచ్చుకోవాలా, అప్పులు తెచ్చి విత్తనాలు కొనాలా, భూమిని నాటాలా, వాటిని సారవంతం చేసుకోవాలా. ఇంత ఏడుపుతో, బాధతో, కష్టంతో, ఒళ్ళొంచి చెమటూర్చి పని చేసిన నీవు ఒక దినాన్ని ఎలాగొస్తావు? సంతోషంతో పనులు వస్తావు. ఆమె దేవుడు అరీతిగా ఫలించు వారంగా మనల్ని ఉండమంటూ ఉన్నాడు. ప్రియులారా, మనము ఒక క్లారిటీతో ఉండగలం, కన్ఫ్యూజన్లో ఉండం. దేవుని బిడ్డలకు ఎట్లుంటుంది? క్లారిటీ అనేది ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, ఏది మరుగై ఉండదు, ప్రతిదీ కంటికి తేటగా స్పష్టంగా కనపడుతుంది. వద్దు అంటే వద్దు, అందుకే కదా వాక్యంలో ఉంది, అవునంటే అవుననియు, కాదంటే నిలువెచ్చని స్థితి వద్దిగా మనకు. ఆ చేత్తలే చెయ్యనులే, చేత్తలే చెయ్య, ఇంత కన్ఫ్యూజన్. నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి ఎదుటోని కన్ఫ్యూజ్ పెట్టి, ఇదంతా క్రైస్తవులకు ఉండదు, అసలు ఉండకూడదు. ఒకవేళ ఆ పరిస్థితి ఉందంటే ఇంకా నీలో మార్పు రావాల్సిన ఆవశ్యకత ఉన్నది. కాబట్టి దేవుని వాక్యం అంటూ ఉన్నది, చూడండి, నతానీయేలు దేవుని యొద్దకు రావడానికి ఫిలిప్పు కారకుడిగా మారాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనానికి నువ్వు వెళ్తే అక్కడ సమరయ స్త్రీ మనకు కనపడుతూ ఉన్నది. చూడండి, స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా. హల్లెలూయా. ఆయన ఊరి వారితో చెప్పగా బయలుదేరి ఆయన యొద్దకు వచ్చిరి, ఆయన చూచిరి. ఆమేన్. యేసయ్యకే మహిమ కలుగును గాక. సమరయ స్త్రీ యొక్క ఉదాంతం మనందరికీ కూడా తెలుసు. ఆమె బావి దగ్గర నీళ్లు తోడుకోవడానికి వచ్చినప్పుడు యేసయ్య ఆ సమరయ స్త్రీతో సంభాషిస్తాడు. సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు సమరయ స్త్రీ
ఇది యాకోబు, మా పూర్వీకులు, మా తాత ముత్తాతలు యాకోబు దొవ్విన బావి. మా తాత పూర్వీకులు, యాకోబు అంటే మామూలోడు కాదు, అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు ఇప్పటికీ వాళ్ళు ప్రార్థన చేసిన అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా అనే ప్రార్థన చేస్తారు. మా యాకోబు బావి నీటి కంటే నీవిచ్చు నీరు అంతా శ్రేష్టమా అంటే, నువ్వు అంత గొప్పవాడివా అంటే యేసయ్య అంటాడు, అమ్మా యాకోబు ఇచ్చిన నీళ్లు నువ్వు తాగితే మళ్ళా నీకు దాహం అవుతుంది, కానీ నేనిచ్చు నీరు తాగువాడు మరెన్నటికి తప్పికొనడు. జీవాహారము నేనే, జీవజలము నేనే. వెంటనే ఆమె కళ్ళు తెరవబడతాయి, మార్పు వస్తుంది. పాపాత్మురాలైన స్త్రీ అప్పటి వరకు తన పాప జీవితాన్ని ఒక్కసారి గ్రహించి యేసయ్య పాదముల మీద పడి తన పాపములను ఒప్పుకొని సరిచేసుకొని తన జీవితాన్ని మార్చుకొని, నిజముగా నీవు దేవుని కుమారుడవు, మేమెదురు చూస్తున్న క్రీస్తువు నువ్వే, ఆ యేసయ్యవు నువ్వే అని ఆయన నమ్మి ఆమె వరకు సంతోషపడలే. ఆమె ఏం చేసిందట, ఊర్లోకి పరుగెత్తుకొని పోయి ఊరు వాళ్ళందరినీ తోడుకొచ్చింది. ఊరు మొత్తం ఎంత పెట్టుకోండి, నేను ఆ మెస్సయ్యను కనుగొన్నాను, నేను ఆ రక్షకుని కనుగొన్నాను, నేను ఆ యేసయ్యని కనుగొన్నాను. ఆ ఊరు వాళ్ళందరి రక్షణ ఫలాలు ఇప్పుడు ఎవరు పొందారు? సమరయ స్త్రీ. ఒక ఫలమో 2 ఫలాల కదా. ఊరు మొత్తానికి రక్షకురాలుగా ఆ సమరయ స్త్రీని దేవుడు నిలబెట్టుకున్నాడు. ఆమె మంచి ఫలములు ఫలించడం అంటే ఇదే ప్రియులారా. యేసయ్య కోసం మన సమయాన్ని ఇవ్వడం, సువార్త కోసం పరిగెత్తడం, రకరకాల గ్రామాలు వెళ్ళడం, రకరకాల వ్యక్తులకు క్రీస్తును పరిచయం చేయడం, క్రీస్తుని గురించి బోధించడం, నీ జీవితంలో యేసయ్య చేసిన అనేక మేలుల గురించి, ఉపకారముల గురించి అనేకులకు నీవు సాక్ష్యం చెప్పడం. నువ్వు చెప్పే సాక్ష్యం ద్వారా, నీ జీవితంలో వచ్చిన మార్పు ద్వారా అనేకులు నిన్ను చూసి ఏం కావాలా, యేసయ్య దగ్గరకు వచ్చేటట్టుగా. అందుకే ఆ వెలిగే దీపస్తంభం ఎక్కడ ఉంచాలట? స్తంభం మీద పైన అందరికీ వెలుగు ప్రకాశించినట్లుగా. మన చుట్టూ అనేకులు చీకట్లో ఉన్నారు. ఏడుపులు, నిట్టూర్పులు, భార్యాభర్తల మధ్యలో గొడవలు, కుటుంబాల్లో కలహాలు, తల్లిదండ్రులకు లోబడక పిల్లలు ఎదురు తిరగడాలు, అత్తాకోడళ్ళ మధ్యలో గొడవలు, సమస్యలు, తోడికోడళ్ళ మధ్యలో సమస్యలు, అస్సలు విశ్రాంతి లేదు, నెమ్మది లేదు. తాగుబోతు భర్తలు, రోజు భార్యను తనడం, రోజు పిల్లల్ని కసురుకోవడం, అరవడం, పిల్లలు తిట్టుకోవడం. ఇట్లాంటి తండ్రి, ఇట్లాంటి ఇంట్లో నేను ఎందుకు పుట్టానురా, ఇట్లాంటి నాకెందుకు తండ్రి అయ్యాడురా. ఎన్ని ఇళ్ళల్లో, కొన్ని ఇళ్ళల్లో అప్పుల సమస్యలు, అప్పులతో వేదన, ఆ అప్పులు కట్టలేక తీర్చలేక చచ్చిపోతే బాగుండు, ఆత్మహత్య చేస్తే బాగుండు, మాకు మేము చచ్చిపోతే బాగుండు, సమస్యల్ని ఎదుర్కోలేక కొన్ని వార్తలు ఎట్లా వింటున్నాం కదా. ఎన్నో భయంకరమైన వార్తలు మనం వింటున్నాం. అప్పుల సమస్యల్లో ఉన్నారు, కుటుంబ కలహాల సమస్యల్లో ఉన్నారు, అక్రమ సంబంధాలు, నమ్మిన వారిని మోసగించే భయంకరమైన అక్రమ సంబంధాలు. మన చుట్టూ ఇంత చీకటిలో ఉన్న వారికి నీ జీవితం ఎలా ఉండాలి? నీ జీవితం ఎలా ఉండాలి? వెలుగుగా. వీళ్ళకి అర్థం కాదు, అరే ఇంత ఏడుస్తూ ఉంటే వీళ్ళేంద్రా ఇంట్లో చక్కగా పాటలు పాడుతున్నారు, చప్పట్లు కొడుతున్నారు, మీటింగులు పెట్టుకుంటా ఉన్నారు. ఇంత పేదరికంలో, ఇంత కష్టంలో వీళ్ళు ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతూ ఉన్నారు? ఏదో ఒక రోజు ముచ్చట పెడతారు, ఏదో ఒక రోజు వస్తారు నీ దగ్గరికి. ఎట్లుండగలుగుతున్నారండి ఇంత సంతోషంగా? మాకంటే చిన్నిళ్ళేగా మీది, మాకంటే చిన్న బతుకులేగా మీది, మాకంటే చిన్న ఉద్యోగమేగా మీది, కానీ మీరు మాకంటే ఎక్కువ సంతోషంగా ఎలా ఉండగలుగుతూ ఉన్నారు? అప్పుడే నీ సాక్ష్యం బయటికి రావాలి. నీ సాక్ష్యం విని వాడు ఎక్కడికి రావాలి? నీవు సేవించుతున్న యేసయ్య దగ్గరికి వాడు రావాలి. మంచి ఫలములు నీవు ఫలించువాడుగా ఉంటావు. కొర్నేలు కూడా మంచి ఫలములు ఫలించినట్టుగా చూడగలం. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తే, కొర్నేలి తన బంధువులందరినీ పిలిపించాడు. చూడండి, పిలిపించి ఆమేన్, యేసయ్యకే మహిమ కలుగును గాక. కొర్నేలి తన ఇంట్లో దైవ సేవకుని పిలిపించాడు, పేతురును పిలిపిస్తూ ఉన్నాడు. పేతురు ఆ ఊరు నుంచి ఊరికి వచ్చేలోగా
యేసయ్య గురించిన 4 మంచి మాటలు నేనొక్కనే వింటా ఎట్లా అని తన కుటుంబీకులను, తన రక్త సంబంధీకులను, తన స్నేహితులను మొత్తం ఇల్లంతా కూడా పెద్ద ఫంక్షన్ హాల్ చేసిండు. సేవకుడు వచ్చేలోగా ఇంటి నిండి ఎవరిని నింపాడు? ఆయన బంధువుల్ని పిలిచాడు, ఆయన స్నేహితుల్ని పిలిచాడు. అందరు వింటారుగా దేవుని మాటలు, అందరు వినాల కూడా. పెద్ద ఫంక్షన్ చేసిండు. అది ఎవడు బర్త్డే కాదు, పుట్టినరోజు కాదు, పెళ్లి రోజు కాదు, ఇంకేదో వ్యవహారం కాదు. కేవలం ఒకే ఒక వ్యాపారం. పేతురు ఆయన ఇంటికి వస్తున్నాడు. యేసయ్య గురించి ఇప్పుడు సువార్త చెప్తాడు. ఈ సువార్త మా చుట్టాలు వినాలి. నేను పొందుకున్న రక్షణ మా చుట్టాలు పొందుకోవాలి. నేను పొందుకున్న రక్షణ నా స్నేహితులు పొందుకోవాలి. అంతమంది రక్షణకు ఇప్పుడు ఎవరు కారకుడయ్యాడు? కొర్నేలి మంచి ఫలములు, తన బంధువులందరినీ మంచి ఫలములు ఫలించాడు. తన స్నేహితుల్ని రక్షించి మంచి ఫలములు ఆయన ఫలించినట్టుగా మనం చూడగలం. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 13వ వచనంలో అయితే ఒక చక్కటి మాట ఉంటుంది చూడండి. వారు పేతురు యోహాన్లను చూచి ధైర్యములను చూచి విద్యలేని పామరులు గ్రహించి ఆశ్చర్యపడి ఆమేన్. యేసయ్యకే మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం చెప్పిన లిస్టులో ఉన్నోళ్ళు ఎవ్వరూ పెద్ద ప్రొఫెషనల్స్ కాదు, బైబిల్ స్కూల్కి పోయిన వాళ్ళు కాదు, పాస్టర్లు కాదు, బిషపులు కాదు. అవునా? వీళ్ళందరూ సామాన్యమైన మానవులు, నీలాంటి నాలాంటి సర్వసాధారణమైన వాళ్ళు. దేవుని కోసం ఉన్నత ఫలములను ఫలించారు. మరి అలాంటప్పుడు మనం ఫలించమా? అనేకుల్ని మనం దేవుని యొద్దకు నడిపించాలి, క్రీస్తు దగ్గరికి నడిపించాలి కదా. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనంలో అంటది కదా, ఇప్పుడే ఏమన్నా చూడండి, గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. జాగ్రత్త ప్రియులారా. ఫలించడం అంటే లోకంలో నువ్వు అభివృద్ధి చెందడంగా, అది లోక సంబంధమైనది. అసలు లీస్ట్ దాని గురించి పెద్ద పట్టించుకోకండి. పేద లాజరు కూడా అబ్రహాము కుడి రొమ్మున ఆనుకున్నాడు, ధనవంతుడు నరకానికి పోయాడు. కాబట్టి భూ సంబంధమైన ఆశీర్వాదం భూమి మీద బతికినంత కాలం నువ్వు సుఖంగా క్షేమంగా ఉండడానికే మనకి వస్తుంది, కానీ అది పరలోకానికి నీకు డెఫినేషన్ కాదు, పరలోకానికి నీకు పనికిరాదు. నీకున్న డబ్బును బట్టి, నువ్వు కట్టే ట్యాక్స్ని బట్టి, నీ బ్యాంక్ బ్యాలెన్స్ని బట్టి, నీ ఉద్యోగాలను బట్టి, నీ సర్టిఫికెట్లను బట్టి నీకు పరలోకము దొరకదు. పరలోకం ఎలా దొరుకుతుంది? నిత్య జీవం ఎలా దొరుకుతుంది? క్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా తప్ప మరి దేని ద్వారా కూడా పరలోకం మనకు దొరకదు. మరి ఆ పరలోకములో దేవుని ముందు మనం నిలబడాలి. నా కోసం ఏం చేసావురా నీవు అని యేసయ్య అడిగితే, యేసయ్య చెప్పడానికి ఒక్క ఫలమని ఉందా నీ దగ్గర? అయ్యా, నీవు నాకు ఇచ్చిన రక్షణను బట్టి ఇంతమందిని నేను రక్షించాను, ఇంతమందిని నీ యొద్దకు నడిపించాను అనే రక్షణ ఫలాలు మన దగ్గర ఉండాలి కదండి. ఎప్పుడుంటాయి రక్షణ ఫలాలు మన దగ్గరికి? 4 ఊర్లకు పోయి నలుగురికి నువ్వు సువార్త ప్రకటించావు. అందుకే శిలువ సహవాసంలో ఎక్కువగా మేము ప్రోత్సహిస్తాం. ప్రతి ఒక్కరిని మేము ఎంకరేజ్ చేసేది, రండి సువార్తకు పోదాం, పలానా గ్రామానికి వెళ్దాం, ఆ వీధిలో నడుద్దాం, కరపత్రాలు పంచుదాం, మైకుల్లో అరుద్దాం, పాటలు పాడుదాం. యేసే రక్షకుడు, యేసుని నమ్మండి, రక్షణ పొందండి, సువార్త ప్రకటించుదాం. వాడు ఏదో ఒక దినాన యేసే నమ్ముకుంటే అప్పుడు ఆ ఫలం ఎవరిది అకౌంట్లో పడుతుంది? నీ అకౌంట్లో పడుతుంది. యేసే ముందు నువ్వు ఒట్టి చేతులతో నిలబడవు. రేపు పరలోకంలో యేసే ముందు నీవు నిలబడ్డప్పుడు, అయ్యా దీస్ ఆర్ మై రిజల్ట్, నేను నీకోసం సాధించిన విజయం ఇదే, నేను నీకోసం ఫలించిన విజయం ఇదే చూపించడానికి నీకంటూ ఒక లెక్క ఉండాలి. కాబట్టి క్రీస్తు కోసం ప్రయాసపడదాం, క్రీస్తును ప్రకటించుదాం, మంచి ఫలాలు ఫలించుదాం. అటు కృప తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసయ్య మనందరికీ అనుగ్రహించును గాక. రండి ప్రార్థన చేసుకుందాం.